శ్లోకాలు చదివి అర్థం కాకపోతే ఏ విధంగా పుణ్యం వస్తుందో భగవద్గీత తాత్పర్యం చదివితే వ్యర్థం పోదు, పుణ్యం వస్తుంది. అర్థమైందా? ఇంటిలో తగువులు ఉండవు. అత్త కోడలు ఎలా ఉంటారంటే ఐకమత్యంతో ఉంటారు. అల్లుడు మామలు ఐకమత్యంతో ఉంటారు. అలాగనే కొడుకు తల్లిని బాగా గౌరవిస్తాడు, తల్లి కొడుకుని ఏ విధంగా చూసుకోవాలో గౌరవిస్తుంది. సమాజం బాగుపడాలంటే భగవద్గీత తాత్పర్యమే శరణ్యం. అది రోజు చదవండి. ఒక తాత్పర్యం. ఈనాడు దేశంలో మనకి ఒక తృప్తి లేకపోవడానికి కారణం ఏమిటి? భగవద్గీత భావం మన అంతరంగంలో లేనిచేతే ఎన్ని వేల కోట్లు వందల కోట్లు ఉన్న మానవుడికి తృప్తి లేక అశాంతి పాలవుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు కూడా అహం వృత్తిని నిర్మూలింప చేస్తుంది భగవద్గీత తాత్పర్యం. కేవలము ఆ తాత్పర్యం చదవకపోతే అహం వృత్తిని పెంచి నా ఎంతటి వారు లేరనిపిస్తుంది. ఆ అహం వృత్తి అన్నటువంటిది ఒక కరోనా వ్యాధి అన్నమాట. అది అందరినీ చంపేస్తుంది. అంటే జన్మజరా మృత్యు ప్రవాహానికి దారి తీస్తుంది, శాంతి సుఖం లేకుండా చేస్తూ ఉన్నది.